బోటి కర్రీ అయితే అయింది, పక్కన పెట్టాం. మటన్ చూడండి ఇలా వాటర్ అదే వచ్చేస్తుంది మనకు, ఇలా జ్యూసీగా. అయితే గరం మసాలా కూడా యాడ్ చేసిన, స్కిప్ అయిపోయింది, ఏమనుకోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్, ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. లవ్ యూ ఆల్, బాయ్, హ్యాపీ సండే. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. మీ వంటలక్క కిచెన్లో అయితే ఎమ్మి ఐటమ్స్ ఉన్నాయి ఇవాళ. హ్యాపీ సండే ఫస్ట్ అయితే అందరికీ. నేనైతే మటన్ గ్రేవ్ చేస్తున్నా, 1/2 kg మటన్ అండ్ బోటీ ఫ్రై. బోటీ ఆల్రెడీ ఉడకపెట్టి పక్కన పెట్టేసుకున్నాను నేను. ఇది కొబ్బరి కాజు పొడి పక్కన చేసి పెట్టేసుకున్నాను. ఇది ఉల్లిగడ్డ పేస్ట్, అల్లం ఎల్లిగడ్డ. ఎప్పుడైనా నాన్ వెజ్ చేసేటప్పుడు జింజర్ గార్లిక్ ఫ్రెష్ తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకులు, బండ పువ్వు, 2 లెమన్స్. ఓకే, తాలింపు హోల్ గరం మసాలా అయితే ఇలా దంచి పక్కన పెట్టేసుకున్న. ఫ్రెష్ ఐటమ్స్ అయితే నాన్ వెజ్కి చాలా బాగుంటుంది. అండ్ వచ్చేసి తాలింపుకి మటన్ కాబట్టి మటన్ కొద్దిగా నేను 1 బిర్యానీ లీవ్, కొద్దిగా బండ పువ్వు వేసిన. ఎక్కువ మసాలా స్పైసెస్ వేస్తలేను నేను, సింపుల్గా చేసుకున్నా ఈజీగా. అండ్ ఉల్లిగడ్డ మంచిగా బ్రౌన్ బంగారు కలర్ వచ్చే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. అప్పటివరకు ఇక్కడ మనం బోటికి యాడ్ చేసేసుకుందాం. బోటికి ఏం ఎక్కువ వేస్తలేము, ఆనియన్ తక్కువ వేసుకోండి. బోటి కొద్దిగా ఆనియన్ తక్కువ ఉండడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డనే వేసుకోండి, నాన్ వెజ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను కొద్దిగా ఓకే, ఇది మంచిగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోండి. ఎప్పుడైనా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పట్టినప్పుడు చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయింది జింజర్ గార్లిక్, ఉల్లిగడ్డ. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న మటన్ సరిగా కట్ చేయలేడు ఫ్రెండ్స్ వీడు. అయితే నేను చాప్స్ పీసెస్ అలానే ఉంచుతా, అలానే ఉండడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పీసెస్. ఇలా ఇక్కడ మటన్ అవుతుంది మనకు. ఇక్కడ నేను బోటీ యాడ్ చేసుకుంటున్నా. బోటీ ఆల్రెడీ ఉడకపెట్టిందే, కొద్దిగా ఫ్రై అయిపోతే మనకు 10 to 15 minutesలో బోటీ రెడీ అయిపోతుంది. ఇక్కడ బోటీ ఇక్కడ మటన్ కలిపేసి, ఇక్కడ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, హోల్ గరం మసాలా, హోమ్మేడ్ గరం మసాలా అండ్ నేను ఇక్కడ బోటీలో యాడ్ చేస్తున్నా. బోటీ కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది మనకు. ఈ మసాలా వేసినాక ఒక్కసారి మంచిగా కలిపేసి, అది ఫ్రై అయినాక మనము పట్టి పెట్టుకున్న కొబ్బరి పొడి, కాజు వేసేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా కొత్తిమీర, పుదీనా. అయితే నేను ఇక్కడ టమాటా అవి ఏం యాడ్ చేస్తలేను బోటీలో, ఓన్లీ లాస్ట్కి ఒక 1/2 లెమన్ యాడ్ చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మటన్ అయితే అవుతుంది. ఇప్పుడు మటన్లో కూడా ఉప్పు, కారం అనేది యాడ్ చేసుకుందాం. అప్పటివరకు ఇది ఫ్రై అవుతుంటుంది మనకి. ఇక్కడ మటన్ మంచిగా ఫ్రై అయింది, ఇట్లా ఆయిల్ రావాలి. ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, హోమ్మేడ్ గరం మసాలా మంచిగా ఒకసారి వేసి మంచిగా కలిపేసి ఒక 2. అయితే ఇక్కడ నేను పట్టి పెట్టుకున్న కొబ్బరి పొడి వేస్తున్నాను బోటీలో. ఇలా మసాలా అనేది కొబ్బరి పొడి అయినా కాజు అయినా మంచిగా కుక్ అయినాక యాడ్ చేసుకుంటే చాలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది మనకు ఫుడ్. ఇప్పుడు ఇందులో కూడా నేను మటన్లో కూడా సేమ్ ప్రాసెసింగ్, అదే మసాలా పట్టి పెట్టుకుంది, కాజు, పువ్వు. అండ్ ఇక్కడ నేను ఒక్కటి ఏంటంటే పెరుగు యాడ్ చేస్తున్నా. ఇక్కడ పెరుగు వల్ల చాలా టేస్టీగా వస్తుంది, మటన్ జ్యూసీగా ఉంటుంది. పెరుగు, లెమన్. ఒకసారి దీన్ని కలిపేసి అండ్ ఇప్పుడు మటన్ని కూడా కలిపి చూడండి. మటన్ ఎంత మంచిగా కుక్ అయింది. ఇప్పుడు నేను కొద్దిగా కొత్తిమీర పుదీనా యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసి అండ్ వచ్చేసి పెరుగు నేను అది 550 గ్రామ్ కాబట్టి 100 గ్రామ్ పెరుగు సరిపోతుంది మన మటన్కి. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. స్లో హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మటన్ ఈజీగా కుక్ అయిపోతుంది. మసాలాలు అన్నీ యాడ్ చేసి లాస్ట్కి మనం దించే ముందు
హోమ్ మేడ్ గరం మసాలా యాడ్ చేసుకోవడం సూపర్ ఉంటుంది ఫ్లేవర్. బోటి అయితే రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ బోటి కర్రీ, బోటి ఫ్రై